హలో! వెల్కమ్ టు విజ్ క్లబ్. ఈరోజు మనం కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాం. ఆల్రెడీ 2 డేస్ ఈవెంట్స్ అనేవి జరగడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు, కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై చేసుకుందాం. మొదటిగా ఈవెంట్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చా? మెయిన్ డౌట్ ఇది. ఈవెంట్స్‌ని 200% పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో మనకి అక్కడికి సెంటర్‌కి వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాత పోస్ట్‌పోన్ అనేది చేసుకోవాలని చెప్తున్నారు. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో అసలు సెంటర్‌కే వెళ్ళవసరం లేదు. డైరెక్ట్‌గా మనకు నచ్చిన రోజు లాస్ట్ డే మీ డిస్ట్రిక్ట్స్‌కి సంబంధించి లాస్ట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు లోపు ఎప్పుడైనా వచ్చి మీ ఈవెంట్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది క్లియర్. కేవలం లేడీస్‌కి ఏ రోజైతే ఈవెంట్ జరుగుతుందో ఆ రోజుల్లో తప్ప పబ్లిక్ హాలిడేస్ మినహాయించి మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి లాస్ట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజులోపొచ్చి ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. క్లియర్. ఇది పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ ఈవెంట్స్ గురించి చూసుకుంటే మీ ఈవెంట్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. మెడికల్ సర్టిఫికేట్స్ కావాలా? వేరే కావాలా? ఏం అవసరం లేదు. జస్ట్ మీ విల్లింగ్‌తో మీరు పోస్ట్‌పోన్ చేసుకొని రావచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అక్కడ స్లాట్ టైమింగ్స్ ఇచ్చుంటారు. 5:00 అని, 6:00, 7:00, 8:00 ఇలా ఇచ్చేటప్పుడు మనం ఏ టైంకైనా ఇప్పుడు 8:00 స్లాట్ టైమ్ రిపోర్టింగ్ టైమ్ ఇచ్చిన వాడు 5:00కి వెళ్ళొచ్చా? 5:00కి వెళ్ళిపోతే వాళ్ళని లోపలికి అలౌ చేస్తారంటే, అలౌ చేస్తారు. కేవలం అక్కడ మనకు కావాల్సిందేంటంటే, వాళ్ళకి కావాల్సిందేంటంటే, డేట్ ఒక్కటే కావాలి. నీకు ఆ రోజు ఈవెంట్ ఉందా? ఆ డేట్‌లో ఈవెంట్ ఉందా? మీరు ఎప్పుడెళ్ళినా సరే స్లాట్స్‌తో సంబంధం లేదు. మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినా మీకు 10:00 స్లాట్ వచ్చినా మీరు ఎర్లీ మార్నింగ్ 4:00 వెళ్ళి లైన్‌లో నిలబడి ఫస్ట్ ఉంటే మీకు వెంటనే ఫస్ట్ బ్యాచ్‌లో మీకు ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి స్లాట్స్‌తో సంబంధం లేదు. డేట్ ముఖ్యం. కాబట్టి ఆ డేట్ ఏ డేట్ అయితే మీకిచ్చారో, ఆ డేట్‌లో మీకు స్లాట్ టైమింగ్ 8:00 వచ్చినా మీరు మార్నింగ్ వెళ్ళిపోయి మీకు త్వరగా ఈవెంట్ కంప్లీట్ చేసుకోవాలంటే మీరు మార్నింగ్ వెళ్ళొచ్చు. క్లియర్. అండ్ నెక్స్ట్ చాలామంది పోస్ట్‌పోన్ చేయించుకుంటున్నారు కదా! ఒక్కటి ఆలోచించండి. పోస్ట్‌పోన్ చేసుకునేటప్పుడు మీరు ఏ రోజెళ్ళినా సరే, ఆ రోజు నియర్లీ 600 మెంబర్స్‌కి మనకి ఈవెంట్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి అటెండెన్స్ అనేది పక్కన అటెండెన్స్ ఒక 300 మెంబర్స్ అనేది ఆన్ అన్ యావరేజ్ మనకి 300 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. అయితే మనం పోస్ట్‌పోన్ చేసుకునేటప్పుడు ఈ 300 మెంబర్స్‌ని ఆ రోజు ఎవరైతే అటెండ్ అవుతున్నారో, ఆ 300 మెంబర్స్ అయిపోయాక ఈ పోస్ట్‌పోన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఈవెంట్ పెట్టడం జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు మనం తీసుకుంటే విజయనగరంలో 280 మెంబర్స్ నియర్లీ 280 మెంబర్స్ అటెండ్ అయ్యారు. విజయనగరమే కాదు ఆల్ ఓవర్ మన అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా 300-330 మాక్సిమం ఇదే ఫిగర్ మనకు కనిపిస్తుంటది. సబ్జెక్ట్ టు కరెక్షన్. ప్రతి డిస్ట్రిక్ట్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఇది కాన్స్టెంట్‌గా అలా వెళ్తుంది. వీళ్ళు అయిపోయినాక పోస్ట్‌పోన్ చేసుకున్న వ్యక్తులు ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే డిలే అవుతుంది. మార్నింగ్ మాకు 10:45కి ఫస్ట్ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్ మాది. 10:45కి ఫిఫ్త్ బ్యాచ్ వదలడం జరిగింది. ఈ లెక్కన మీరు చూసుకుంటే 280 మెంబర్స్ ఉన్నప్పుడు. ఒకవేళ మీ బ్యాచ్‌లో 350 మెంబర్స్ ఆ రోజు మీరు పోస్ట్‌పోన్ చేసుకుంటే, ఆ రోజు వెళ్ళాల్సిన వారు ఉంటారు గదా! ఆ 350 మెంబర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వదలడం జరుగుతది. అది మీరు 10:45 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 కూడా అవ్వచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్‌పోన్ చేసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోండి. పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు కదా! అని ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్‌పోన్ చేసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే నీకు అన్నీ సహకరించి ఈవెంట్ వెయ్యగలిగిన స్టేజ్‌లో ఉండేటప్పుడు ఈవెంట్ వెయ్యండి. ఈవెంట్‌కి వెళ్లి అటెండ్ అయ్యి మీరు ఈవెంట్ క్వాలిఫై వచ్చేస్తే మీకే మంచిది. మీకు ఎగ్జామ్‌కి కూడా ఎక్స్‌ట్రా టైమ్ అనేది దొరకడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి? దీని మీద ఆల్మోస్ట్ మీ అందరికి క్లారిటీ ఉండుంటది. మెయిన్ మీ కాల్ లెటర్ అంటే అడ్మిట్ కార్డ్, సెకండ్‌లీ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్‌తో పాటు నాన్ క్రీమీ లేయర్ దీని మీద ఏమి డౌట్స్ ఏం లేవు. 6 మంత్స్‌లోపు నాన్ క్రీమీ లేయర్ ఉంటే వెరీ గుడ్. 6 మంత్స్‌లోపు ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ 2022 తర్వాతున్నా పర్లేదు. బట్ నాన్ క్రీమీ లేయర్‌ని చాలా పర్టిక్యులర్‌గా చూస్తున్నారు. నాన్ క్రీమీ లేయర్ గాని లేకపోతే లేటెస్ట్ అడుగుతున్నారు. మా దగ్గరైతే లేటెస్ట్ అడిగారు.
లేటెస్ట్ లేకపోతే మిమ్మల్ని ఓసీ కేటగిరీ కింద పరిగణించడం జరుగుతుంది. కాబట్టి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్‌ని కంపల్సరీ పట్టుకెళ్ళండి. అది లేకుండా ఈవెంట్‌కి వెళ్ళకండి. ఈవెంట్‌కి వెళ్తే మిమ్మల్ని ఓసీ క్యాండిడేట్ కింద పరిగణిస్తాం అని చెప్తున్నారు. కాబట్టి నాన్ క్రీమీ లేయర్ మీకు 1 ఆర్ 2 డేస్ పని. దాని ప్రొఫార్మా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్తే జస్ట్ మీకు అక్కడ 1 ఆర్ 2 డేస్‌లో మీకు నాన్ క్రీమీ లేయర్ అనేది ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ నాన్ క్రీమీ లేయర్‌ని మాత్రం మిస్ అవ్వకండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు 2022 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే. వీటితో పాటు వీటితో పాటుగా స్టేజ్ 2 ఇది కూడా పట్టుకెళ్ళండి. అండ్ అటెస్టేషన్ కాపీస్. ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒరిజినల్స్ ప్లస్ అటెస్టేషన్ కాపీస్. ఇవి కూడా మనం పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ చూసుకుంటే హైట్ అండ్ చెస్ట్ ఎలా చూస్తున్నారు? మెయిన్ డౌట్. హైట్, చెస్ట్ ఎలా చూస్తున్నారంటే, మా దగ్గర అయితే ఇప్పుడు ఈ బార్ ఏదైతే ఉందో, ఈ హైట్ బార్ చాలా గట్టిగా నొక్కి ఉంచుతున్నారు. మీరు ఆ ఆర్ఎస్ఐ గారినో, ఎస్ఐ గారినో మీరు కంపల్సరీ రిక్వెస్ట్ చేయండి. ఎవరైతే బార్డర్‌లో ఉన్నారో ఆల్మోస్ట్ చాలా టైట్‌గా ఉంటుంది. మీకు ఈ హెడ్ దగ్గరికి చాలా టైట్‌గా ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ వాళ్ళని చె చెప్పి వాళ్ళకి నాకు కింద వరకు అడుస్తుందండి. కొంచెం లూజ్ చేయండి దాన్నంటే మీరు దాన్ని కొంచెం లూజ్ చేసి మీకు దానివల్ల లాభం ఉంటది. మీరు కంపల్సరీ అడగకపోతే ఏది జరగదు. మీకక్కడ ఏమైనా అటు ఇటుగా మీకు అనుకూలంగా లేదు. మీరు అంత ఉన్నారు. మీరు మినిమమ్ హైట్ ఉన్నారు అని మీకు అనిపించి మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేస్తున్నప్పుడు మీరు మళ్ళీ అప్పీల్‌కి వెళ్ళొచ్చు. కానీ అక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు కొంచెం బోర్డర్‌లో ఉండేవాళ్ళు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. సార్ చూడండి నాకు కొంచెం గట్టిగా అడుస్తుంది పైన నెత్తి మీద. కొంచెం దాన్ని కొంచెంగా నాకు చాలా టైట్ అయిపోయిందండి. నాకు ఇలా బెండ్ అయ్యి ఉండాల్సొస్తుంది. కొంచెం లూజ్ చేయండి అంటే వాళ్ళ దాన్ని లిబరల్‌గా చేయడం జరుగుతుంది. మీకు హైట్ విషయంలో మీరు అడగండి. అండ్ చెస్ట్ ఎలా చూస్తున్నారంటే చెస్ట్ నో ప్రాబ్లమ్ అండి. చెస్ట్ లిబరల్‌గా అవుతుంది. మాక్సిమం మీకు ఛాన్సెస్ ఇస్తున్నారు. డిప్స్ తీసుకొని మీకు మళ్ళీ చెస్ట్ మెజర్ చేయడం అనేది జరుగుతుంది. చెస్ట్ మీద మీరంత భయపడకండి. మరీ చెస్ట్ అయితే మాత్రం నేను దాని గురించి నేను చెప్పట్లేదు. ఎవరికైతే మినిమమ్ చెస్ట్ ఉండి 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పాన్షన్ దగ్గర మీకు ఆర్మీ ఆర్ ఎస్ఎస్‌సి, జీడీ చెస్ట్ లాగా అయితే మెజర్‌మెంట్ లేదు. ఓకే. కాబట్టి చెస్ట్ అయితే నార్మల్‌గానే హ్యాపీగా లిబరల్‌గా చూస్తున్నారు. మీకు అక్కడుండే స్టాఫ్ మొత్తం కూడా యాస్పిరెంట్స్‌కి చాలా ఫ్రెండ్లీగా రెస్పాండ్ అవుతున్నారు. మన కోసం చాలా లిబరల్‌గా కూడా చూస్తున్నారు. సో, హైట్ అండ్ చెస్ట్ విషయంలో కొంచెం హైట్ విషయంలో అయితే కొంచెం కన్సిడర్ చేయడం కష్టంగానే ఉంది. బట్ చెస్ట్ విషయంలో కొంతవరకు పర్వాలేదు. ఇదైతే చెప్పగలను. నెక్స్ట్ చూసుకుంటే ఈవెంట్ సీక్వెన్స్ ఎలా జరుగుతుంది? సింపుల్ ఈవెంట్స్. ఏ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ అవుతుందంటే ఫస్ట్ 1600 మీటర్స్ అవుతది. ఆ తర్వాత 100 మీటర్స్‌కి తీసుకెళ్తారు. ఆ తర్వాత మిమ్మల్ని లాంగ్ జంప్‌కి తీసుకెళ్తారు. సింపుల్. ఈవెంట్ సీక్వెన్స్ అయితే ఇది. ఈవెంట్ టు ఈవెంట్ గ్యాప్ వస్తుందా అని అడుగుతున్నారు. ఈవెంట్ టు ఈవెంట్ గ్యాప్ ఎంత గ్యాప్ వస్తుంది? గ్యాప్ ఇస్తున్నారంటే 1600 అయినాక మాకైతే నియర్లీ 20 మినిట్స్ గ్యాప్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే మాది ఫిఫ్త్ బ్యాచ్. ఫిఫ్త్ బ్యాచ్ ముందు ఫోర్త్ బ్యాచ్ ఎవరైతే వెళ్లారో వాళ్ళకక్కడ 100 మీటర్స్ దగ్గర వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు 100 అయిపోయిన తరువాత మమ్మల్ని తీసుకువెళ్ళి మళ్ళీ 100 మీటర్స్ దగ్గర మమ్మల్ని లైనప్ చేసి, లైనప్ దగ్గర కూడా సెన్సార్స్ మళ్ళీ స్కాన్ చేసుకోవడం అనే చిన్న ప్రాసెస్ ఉంది కాబట్టి మాకు 20 మినిట్స్ అనేది టైం దొరకడం జరిగింది. మీరు ఏ గ్రౌండ్ తీసుకున్నా మీకు అప్రాక్సిమేట్‌లీ 10-15 మినిట్స్ అయితే మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ ఒక్కొక్క గ్రౌండ్‌లో ఒక్కొక్కలా ఉండొచ్చు. మా దగ్గరైతే అప్రాక్సిమేట్‌లీ 10-15 మినిట్స్ నాకు అలాట్ చేయడం జరుగుతుంది. అలానే 100 మీటర్స్ నుంచి మీరు లాంగ్ జంప్‌కి వచ్చేటప్పటికి, లాంగ్ జంప్ దగ్గర మీకు ఇనఫ్ టైమ్ కంపల్సరీ మీకు ఇనఫ్ టైమ్ అనేది గ్యారంటీ దొరుకుతది. ఎందుకంటే ఒక 10 మెంబర్స్ బ్యాచ్‌ని ఫస్ట్ వెళ్ళేటప్పుడు వాళ్ళు 3 అటెంప్ట్స్ అయ్యేంత వరకు కూడా నెక్స్ట్ బ్యాచ్‌కి టైమ్ ఉంటది. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ 3 అటెంప్ట్స్ అంటే 30 జంప్స్ అక్కడ జరుగుతాయన్నమాట. ఆ 30 జంప్స్ అయ్యేంత వరకు కూడా మీకు టైం దొరుకుతదన్నమాట. సో, లాంగ్ జంప్ దగ్గర నో ప్రాబ్లమ్. మీరు ముఖ్యంగా ఈవెంట్ టు ఈవెంట్ గ్యాప్ అయితే మీకు ఎనఫ్ గ్యాప్ అయితే మీకిస్తారు. దాంట్లో అయితే ప్రాబ్లమ్ లేదు. ఫైట్స్ అలౌ చేస్తున్నారా? అంటే దీనికి నో. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో యెస్. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో నో. ఇది మరి ఎవరు దాని అథారిటీ అసలు ఎందుకు కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో అలౌ చేస్తున్నారు? కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఎందుకు అలౌ చేయట్లేదనేది తెలీదు. చేయని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గరలో ఉన్న ఎస్పీ గారి దగ్గరికెళ్లి ఫార్మ్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తే మీకు అలౌ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 100 మీటర్స్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇందులో 1600 మీటర్స్ క్వాలిఫై అయిన వాళ్ళు
ఒక 1600 మీటర్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 100 మెంబర్స్ ఉంటే, అందులో 50 మెంబర్స్ 100 మీటర్స్ పోతున్నారు. ఎందుకనగా సింగిల్ సెన్సార్ ఒక ఇష్యూ అవ్వచ్చు. దీన్ని మనం ముందుగానే రైజ్ చేయాల్సిన విషయం ఇది. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసాం. సింగిల్ సెన్సార్ ఏదైతే ఉందో దానివల్ల మీకు మిల్లీ సెకండ్స్ గ్యాప్‌లో చాలామంది 100 మీటర్స్ పోతున్నారు. ఇది ఒక విషయం అయితే మనకి కాలుకి సెన్సర్స్ ఉండడం వల్ల కాళ్ళు మన చెస్ట్ వెళ్ళి మన బాడీ వెళ్ళాక లాస్ట్ వచ్చేది మన కాలు కాబట్టి అక్కడ మనకి కొన్ని సెకండ్స్ అనేవి డిఫరెన్స్ రావడం జరుగుతుంది. ఈ ఎన్ని ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకు 100 మీటర్స్‌లో 50% నియర్లీ 50% పోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం 100 మీటర్స్‌ని అటెంప్ట్ చేయాలి. కాబట్టి 100 మీటర్స్‌లో స్పైక్ అనేది ముఖ్యమైన రోల్ ప్లే చేస్తది. ఎవరికైతే ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే స్పైక్ అలో చేస్తున్నారో వాళ్ళు గ్యారంటీ వాళ్ళు ఒక అడుగు ముందున్నట్టే. వాళ్ళకి స్కోర్ తెచ్చుకోవడంలో కొంతవరకు కూడా ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ముందుంటారు. సో, ఎవరైతే ఎక్కడైతే మనకు స్పైక్స్ అలో చేయట్లేదో వాళ్ళని అక్కడ ఎక్కడైతే అలో చేస్తున్నారో దాన్ని రిఫరెన్స్ తీసుకొని రిక్వెస్ట్ చేసే కేపబిలిటీ ఎవరి దగ్గరైనా ఉంటే ఒక్కసారి వెళ్లి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. మా దగ్గర ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు కన్సిడర్ చేయలేదు. 100 మీటర్స్ దగ్గర స్పైక్స్ వేసుకున్న వాళ్ళని నీట్‌గా తీపిచ్చి మళ్ళీ నార్మల్ షూ వేయించి పరిగెట్టిచ్చాడు. కాబట్టి స్పైక్స్ అయితే 1600 అండ్ 100 మీటర్స్ దగ్గర స్పైక్స్ ఆర్ నాట్ అలౌడ్. లాంగ్ జంప్ దగ్గర స్పైక్స్ వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. స్పైక్స్ అయితే అలో లేదు. అండ్ స్మార్ట్ వాచెస్ కొంతమంది స్మార్ట్ వాచెస్ పెట్టుకొని పరిగెడుతున్నారు. అనలాగ్ వాచెస్‌కి నో ప్రాబ్లమ్ పెట్టుకొని వెళ్ళొచ్చు. డిజిటల్ వాచెస్ ఓకే. స్మార్ట్ వాచెస్ దగ్గర మాత్రం కొంతమందిని అలో చేశారు. అలో చేయలేనట్టయితే నాకెక్కడ కనిపించలేదు. మా బ్యాచ్‌లో స్మార్ట్ వాచ్ పెట్టుకొని పరిగెట్టిన వాళ్ళు చాలామందున్నారు. క్లియర్. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే లాంగ్ జంప్. లాంగ్ జంప్ మాది ఫస్ట్ డే అవ్వడం వల్లో ఎందుకో తెలీదు. లాంగ్ జంప్‌లో 3 ఫౌల్‌లు అయ్యేటప్పుడు 2 ఫౌల్‌లు 3 ఛాన్సెస్‌లో 2 ఫౌల్ అయ్యి, మూడో ఛాన్స్‌కి వచ్చేటప్పుడు కన్సిడర్ చేస్తారు. ఎస్ఐ ఈవెంట్‌లో ఇది ఫౌల్ లైన్ అయితే, ఒకవేళ ఈ బోర్డర్‌లో మనకి లెగ్ పడినా కన్సిడర్ చేశారు ఎస్ఐ ఈవెంట్‌లో. బట్ మా ఫస్ట్ రోజు ఇద్దరికి 3 ఛాన్సెస్‌లో కూడా 4.2 జంప్ వచ్చినా ఫౌల్ ఇచ్చారు. వాళ్ళని ఈ మినిమమ్ కన్సిడర్ చేయకుండా డిస్‌క్వాలిఫై చేశారు. మినిమమ్ కూడా కన్సిడర్ చేయలేదు. ఇద్దరిని 3 ఫౌల్‌లు మళ్ళీ జంప్ వచ్చింది. 4.1, 4.2 అలా ఏసిన వాళ్ళే వాళ్ళకి ఫౌల్ మినిమమ్ కూడా కన్సిడర్ చేయలేదు. కీప్ ఇట్ ఇన్ మైండ్ ఫస్ట్ జంప్ కంపల్సరీ జాగ్రత్తగా క్వాలిఫైయింగ్‌కి ఏసుకోండి. ఆ తర్వాత మార్క్స్ కోసం చూడొచ్చు. లాంగ్ జంప్ మరి ఫస్ట్ రోజని మాకు టఫ్ చేశారో మరి విషయం అయితే తెలీదు. లాంగ్ జంప్ మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా వెయ్యండి. క్లియర్? నైన్త్ పాయింట్ చూసుకుంటే లో అటెండెన్స్. 600 మెంబర్స్ రోజుకి అటెండ్ అవ్వాల్సుంది. కాకపోతే అందులో ఎంతమంది అటెండ్ అవుతున్నారు అని 50% మాత్రమే అటెండ్ అవుతున్నారు. అంటే నియర్లీ 300 అప్రాక్సిమేట్‌లీ 300 ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి ఇలాగే ఉంది. కాకపోతే ఇక్కడ పోస్ట్‌పోన్‌మెంట్స్ చాలా ఈజీగా అవ్వడం వల్ల చాలా మట్టుకు పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇదే ఉండదు. మీ బ్యాచ్‌లో ఈ 300 ఫిక్స్ కాదు. 28 వరకు ఈవెంట్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో ముందే అయిపోతున్నాయి. 22 అలా. ఈ లాస్ట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేట్స్ లోపు కొంతమంది వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈ లో అటెండెన్స్ అనేది ఇలా ఉండిపోదు. ఈ 300 మార్క్ అనేది 500 వరకు వెళ్ళొచ్చు. 400 పీపుల్ అటెండ్ అవ్వచ్చు. మనకి ఫైనల్ ప్రెస్ నోట్ వచ్చేటప్పుడు మనకి దీని మీద క్లారిటీ వస్తది. మోస్ట్‌లీ పోస్ట్‌పోన్ చేసుకోకుండా ఆ రోజు మనకి అన్ని రకాలుగా వీలైతే ఆ రోజు ఈవెంట్ అటెండ్ చేయడానికే చూడాలి. ఎందుకంటే పోస్ట్‌పోన్ చేసుకుంటే మనం లాస్ట్ బ్యాచ్‌లో ఉంటాం. ఆ బ్యాచ్‌కి వచ్చేటప్పటికి మనకు పరిస్థితులు సహకరించకపోవచ్చు. కాబట్టి మోస్ట్‌లీ పోస్ట్‌పోన్‌మెంట్ కాకుండా ఆ రోజు ఈవెంట్‌ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.